హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సూర్య ఎడ్యుకేషన్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే మనం సోషల్ స్టడీస్ చెప్పుకుంటున్నాము. ఆ సోషల్ స్టడీస్ లోపల 10th క్లాస్కు సంబంధించిన ఫస్ట్ లెసన్ అయిన భారతదేశము భౌగోళిక స్వరూపాల బిట్స్ ఈరోజు చూద్దాము. ఫస్ట్ బిట్ చూడండి. భారతదేశము డాష్ అక్షాంశాల మధ్యలో ఉంటుంది. ఏ అక్షాంశాలు అంటే 8 degrees 4 seconds ఉత్తర అక్షాంశం నుంచి 37 degrees 6 minutes ఉత్తర అక్షాంశాల మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. భారతదేశం డాష్ రేఖాంశాల మధ్యలో ఉంటుంది. దీనికి ఆన్సరు 68 degrees 7 minutes తూర్పు రేఖాంశం నుంచి 97 degrees 25 minutes తూర్పు రేఖాంశం మధ్యలో ఉంటుంది. అంటే భారతదేశం ఉనికి ఏంది? భారతదేశము 68 degrees 7 minutes తూర్పు రేఖాంశం నుంచి 97 degrees 25 తూర్పు రేఖాంశము. ఇంకా మన అక్షాంశాల పరంగా చూస్తే 8 degrees 4 seconds అక్షాంశాల ఉత్తర అక్షాంశం నుంచి 37 degrees 6 minutes ఉత్తర అక్షాంశాల మధ్యలో ఉంటుంది. ఇది భారతదేశం యొక్క ఉనికి. ఫస్ట్ అండ్ బిట్, సెకండ్ బిట్. చాలామంది స్కూల్ బుక్ చదివినప్పుడు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, దాంట్లో ఉన్న ఉనికి వేరే ఉంది కదా, ఇక్కడ మీరు వేరేగా చెప్తున్నారని. ఒకసారి పైన సెంటెన్స్ చూడండి. ఒక ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచించడానికి అక్షాంశాల రేఖాంశాలను ఉపయోగిస్తారు. అట్లాస్ ఉపయోగించి క్రింది వాక్యాన్ని సరి చెయ్యండి. ఇక్కడ సరి చెయ్యండి అనేది చూడరు, ఆ లైన్ చదవకుండా డైరెక్ట్ కిందికి వస్తారు. భారతదేశము చాలా విశాలమైన దేశము. ఇది పూర్తిగా దక్షిణార్ధగోళంలోనే ఉంది. దేశం 8 degrees 50 degrees ఉత్తర రేఖాంశాల మధ్యలో 68 degrees దక్షిణ మరియు 9 degrees తూర్పు రేఖాంశాల మధ్యలో ఉంది. ఇది బుక్ చదువుతారు, తర్వాత మేడం మీరు బుట్టు తప్పు చెప్తున్నారు అంటారు. కాకపోతే పైన సరి చెయ్యండి అనే సెంటెన్స్ చూసుకోండి. చూసుకున్నాక దీని ఆన్సర్ సరి చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం భారతదేశం యొక్క ఉనికి ఎలా ఉంటుంది అంటే, భారతదేశం 68 degrees 7 minutes తూర్పు రేఖాంశం నుంచి 97 degrees 25 తూర్పు రేఖాంశము. అదేవిధంగా 8 degrees 4 seconds ఉత్తర అక్షాంశము, 37 degrees 6 minutes ఉత్తర అక్షాంశాల మధ్యలో మనకు విస్తరించి ఉంది అనేది ఇది సరైనది. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి. భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత అంటే 32,87,263 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ తూర్పు పడమరల మధ్య దూరం ఎంత అంటే 2933 కిలోమీటర్స్. నెక్స్ట్ ఉత్తర దక్షిణాల మధ్య దూరం ఎంత అంటే 3214 కిలోమీటర్స్. భూభాగపు సరిహద్దు పొడవు ఎంత అంటే 15,200 కిలోమీటర్స్. నెక్స్ట్ తీరరేఖ పొడవు ఎంత అంటే 6,100 కిలోమీటర్స్. నెక్స్ట్ బిట్ చూడండి. భారతదేశం ప్రామాణిక రేఖాంశము డాష్ అంటే 82 degrees 30 minutes తూర్పు రేఖాంశము. నెక్స్ట్ బిట్ చూడండి. 82 degrees 30 minutes తూర్పు రేఖాంశము మన దేశంలో డాష్ నగరం గుండా పోతుంది. ఏ నగరము అంటే అలహాబాద్ నగరం గుండా పోతుంది, అలహాబాద్. నెక్స్ట్ బిట్ చూడండి. గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి ఇది డాష్ గంటల ముందు ఉంటుంది. ఎన్ని గంటల ముందు అంటే 5:30 గంటల ముందు గ్రీన్విచ్ ప్రామాణిక కాలానికి ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి. భారతదేశ ప్రామాణిక కాలమానానికి డాష్ ఆధారంగా తీసుకుంటారు. ఏంటిది ఆధారంగా అంటే ఐఎస్టీ మీనింగ్ ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ఆధారంగా మనకు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి. ప్రపంచ భూభాగము డాష్ ప్రధాన భూఖండాల నుండి ఏర్పడింది. ఎన్ని భూఖండాలు అంటే 2 ప్రధాన భూఖండాల నుండి ఏర్పడింది. అవి ఏంటేంటివి అంటే అంగారా భూమినే లారెన్షియా అంటారు. నెక్స్ట్ గోండ్వానా భూమి నుండి ఏర్పడడం జరిగింది 2 అన్నమాట. అయితే మన భారతదేశ ద్వీపకల్పం అనేది గోండ్వానా భూభాగంలోనిది అనేది గుర్తుంచుకోండి మీరు. నెక్స్ట్ బిట్కి వెళ్ళే ముందు మనం ముఖ్యమైన భౌగోళిక స్వరూపాలు చెప్పుకుందాము. భౌగోళిక స్వరూపాలు 6 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి ఏంటివంటే 1 హిమాలయాలు, 2 గంగా సింధు మైదానము, 3 ద్వీపకల్ప పీఠభూమి, 4 తీర ప్రాంత మైదానాలు, 5 ఎడారి ప్రాంతం, 6 దీవులు. ఇప్పుడు మనము హిమాలయాలకు సంబంధించిన బిట్స్ను చూద్దాం. దాంట్లో ఫస్ట్ బిట్ చూడండి. హిమాలయ పర్వతాలు పడమర నుంచి తూర్పుకు డాష్ కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. ఎన్ని కిలోమీటర్స్ అంటే 2400 కిలోమీటర్స్ పొడవున విస్తరించి ఉంది, అంటే 2400 కిలోమీటర్స్.
నెక్స్ట్ బిట్ చూడండి, హిమాలయాలు పశ్చిమ ప్రాంతంలో డాష్ వెడల్పుగా ఉంటాయి. ఎంత వెడల్పును కలిగి ఉంటాయి అంటే 500 కిలోమీటర్స్ వెడల్పును కలిగి ఉంటాయి. నెక్స్ట్ బిట్ చూడండి, హిమాలయాల మధ్య తూర్పు ప్రాంతాలలో అంటే మనం ఆల్రెడీ ఏంది పడమర తూర్పు చెప్పుకున్నాం, పశ్చిమ భాగం చెప్పుకున్నాం. నెక్స్ట్ మధ్య ప్రాంతము తూర్పు ప్రాంతము డాష్ కిలోమీటర్ల వెడల్పుతోటి ఉంది. ఎన్ని కిలోమీటర్స్ వెడల్పుతోటి అంటే 200 కిలోమీటర్ల వెడల్పుతోటి ఉంది. నెక్స్ట్ బిట్ చూడండి, హిమాలయాలలో సమాంతరంగా ఉండే డాష్ పర్వత శ్రేణులు ఉన్నాయి. అంటే ఏంటి దానికి ఆన్సరు 3. అంటే హిమాలయాలలో సమాంతరంగా ఉండే 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. ఆ 3 పర్వత శ్రేణులు ఏవి అంటే ఉన్నత హిమాలయాలు, మధ్య హిమాలయాలు, థర్డ్ వన్ శివాలిక్ శ్రేణి అనేటివి 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. నెక్స్ట్ బిట్ చూడండి, ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణిని డాష్ అంటారు. ఏమంటారు? ఉత్తరాన ఉన్నదానిని, హిమాలయాలకు ఉత్తరంగా ఉన్న వాటిని ఉన్నత హిమాలయాలు లేదా వీటికి హిమాద్రి శ్రేణి అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, పర్వతాల సగటు ఎత్తు సముద్ర మట్టం నుండి సుమారు డాష్ మీటర్లలో ఉంటుంది. దీనికి సరైన సమాధానం 6100 మీటర్లు. నెక్స్ట్ బిట్ చూడండి, హిమాద్రి శ్రేణి డాష్తో కప్పి ఉంటుంది. హిమాద్రి శ్రేణి దేనితో కప్పి ఉంటుంది? మంచుతో కప్పి ఉంటుంది. హిమాద్రి శ్రేణి అన్న ఉన్నత హిమాలయాలన్న ఒక్కటే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి, హిమాలయాలకు దక్షిణాన ఉన్న శివాలిక్ శ్రేణి మరియు ఉత్తరాన ఉన్న ఉన్నత హిమాలయాల మధ్యన సమాంతరంగా ఉన్న పర్వత శ్రేణులను డాష్ అంటారు. ఆ పర్వత శ్రేణులను ఏమంటారంటే మధ్య హిమాలయాలు. వీటికే ఇంకొక పేరు ఏంటిది అంటే హిమాచల్ శ్రేణి అని, అదేవిధంగా నిమ్న హిమాలయాలని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, హిమాచల్ శ్రేణి వెడల్పు డాష్ కిలోమీటర్ల లోపు ఉంటుంది. దీనికి సరైన సమాధానం 60 నుంచి 80 కిలోమీటర్స్ వెడల్పుతోటి కలిగి ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి, హిమాచల్ శ్రేణి పర్వత శిఖరాలు సముద్ర మట్టం నుంచి డాష్ మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండి సంవత్సరం పొడవున డాష్తో కప్పి ఉంటుంది. అంటే దీనికి ఫస్ట్ డాష్లోనేమో 5050 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సెకండ్ దాంట్లో సంవత్సరం పొడవున డాష్తో అంటే మంచుతో కప్పబడి ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి, మధ్య హిమాలయాలలోని లోయలు. ఏం లోయలు అంటే కాశ్మీర్ లోయ, హిమాచల్ ప్రదేశ్లోని కుంగ్రా, కూలు లోయలు ఉన్నాయి. నెక్స్ట్ బిట్ చూడండి, మధ్య హిమాలయాలలోని వేసవి విడిది కేంద్రాలు. అవేంటివంటే సిమ్లా, ముసోరి, నైనిటాల్, రాణికేత్, చక్రాటా, ఆల్మోరా, డార్జిలింగ్ అనేటివి ఇవి వేసవి విడిది కేంద్రాలు. నెక్స్ట్ చూడండి, మధ్య హిమాలయాలలోని అడవులు. ఏం అడవులు ఉంటాయి అంటే సతత హరిత అరణ్యాలు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, మధ్య హిమాలయాలలో ముఖ్యమైన పర్వత శ్రేణులు. బిట్టు దానికి ఆన్సర్ చూడండి, పీర్ పంజల్, దౌల్దార్, ముసోరి, నాగ్దిబా, మహాభారత లేక్ మొదలైనవి ముఖ్యమైన పర్వత శ్రేణులు. నెక్స్ట్ బిట్ చూడండి, హిమాలయాలు ఆవిర్భావ చివరి దశలో ఏర్పడినవి. ఏంటివంటే శివాలిక్ శ్రేణి అనేది ఏర్పడడం జరిగిందనమాట. నెక్స్ట్ బిట్ చూడండి, శివాలిక్ శ్రేణి ఎత్తు డాష్ నుండి డాష్ మీటర్ల మధ్య మారుతుంది. దీనికి ఆన్సరు 600 నుంచి 1500 మీటర్ల మధ్య మారుతూ ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి, హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా డాష్ లోయ ఉంది. ఏ లోయ అంటే బ్రహ్మపుత్ర లోయ ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూడండి, పూర్వాంచల్ కొండలు విస్తరించిన రాష్ట్రం. ఏంటివి అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండు, మణిపూర్, మిజోరం. నెక్స్ట్ చూడండి, పాట్కాయ్ కొండలు విస్తరించిన రాష్ట్రం. దానికి ఆన్సరు అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ చూడండి, నాగా కొండలు విస్తరించిన రాష్ట్రాలు నాగాల్యాండ్. నెక్స్ట్ లాస్ట్ వన్ మణిపూరి కొండలు విస్తరించిన రాష్ట్రము మణిపూర్. ఇంతటితో హిమాలయాలకు సంబంధించిన బిట్స్ చెప్పుకోవడం అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో గంగా సింధు నది మైదానం గురించి చెప్పుకుందాము. మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.